1000 కోట్ల సినిమా కాంతారా చాప్టర్ 1 ఇకపైన ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే థియేటర్లో చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా కూడా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఎప్పటి నుంచి వస్తుంది? సో కాంతారా చాప్టర్ 1 అంటే కాంతారా అనే సినిమా అందరూ చూశారు. దానికి ముందు ఏం జరిగింది అని చెప్తూ ఆ కాంతారా చాప్టర్ 1 అయితే తీశారనమాట. సో ఆ సినిమాని థియేటర్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంతారా ఎంత హిట్ అయింది అందరం చూసాము. దాదాపుగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఒక 20 కోట్ల బడ్జెట్తో సినిమా తీసి రిషబ్ శెట్టి గారి సొంతంగా ఆయన హీరోగా చేసి ఆయన డైరెక్షన్ చేసుకుని ఆయన స్క్రిప్ట్ రాసుకుని ఒక 20 కోట్లు చూసుకుని సినిమా తీసుకుని తర్వాత దాని రిజల్ట్ చూస్తే 400 కోట్ల రేంజ్ ఆడింది అనమాట సినిమా. సో అప్పుడు అనిపించింది చాలా మంది స్టార్ హీరోలకు, అదే ఇది మనం చేస్తుంటే బాగుండు, సో ఇలాంటి డైరెక్షన్లో మనం చేస్తే బాగుండని. సో తర్వాత ఇంకెవరు ఏం చేయలేరు, ఒకసారి అది ఎవరికి రాసి ఉంటుందో వాళ్ళకే వస్తుంది అనమాట. సో మరి దానికి ముందుగా చాప్టర్ 1 కూడా కథనైతే మళ్ళీ తీసుకొచ్చారనమాట. సో మరి ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ కానీ ప్రిక్వెల్ కానీ వస్తుందంటే దానిపైన అంచనాలు భారీగా ఉంటున్నాయి. సో మనం ఆల్రెడీ పుష్పకి, బాహుబలికి చూసామన్నమాట, కేజీఎఫ్లకి ఎంత రెస్పాన్స్ వచ్చింది. మరి కాంతారకు కూడా ఇంచుమించుగా అదే రెస్పాన్స్ వచ్చింది. మరి అదే రిషబ్ శెట్టి గారు అదే డైరెక్షన్ ఆయన స్క్రీన్ ప్లేలో రాసుకుని దాదాపుగా 1000 కోట్ల మార్క్కి దగ్గరలోకి వెళ్ళిపోయారనమాట. సో మరి అదే అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడున్న ఒక మంచి సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ కానీ ప్రిక్వెల్ కానీ వస్తే ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందని. మరి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు అని ఎదురు చూసే ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. సో మరి అక్టోబర్ 31 ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందన్నమాట. సో మరి కాంతారా చాప్టర్ 1 థియేటర్లో మిస్ అయ్యాము, చూడలేకపోయాము అనుకున్న వాళ్ళందరికీ మరి అక్టోబర్ 31 నుంచి అదైతే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో అమెజాన్ ప్రైమ్ వాళ్ళే తీసుకున్నారు ఈ సినిమాని. సో ఇంకట్లా దీని తర్వాత కూడా రిషబ్ శెట్టి గారు ఇంకో సినిమా చేయబోతున్నారు. అది ఆ చాప్టర్ 2 అని ఉంటుందన్నమాట. దాంట్లో ఏదైతే ఈ సినిమాలో క్యారెక్టర్ ఉందో, అంటే ఫస్ట్ సినిమాలో ఉన్న దానికి ఇక్కడ తండ్రి క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ సినిమా దానికి ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ వస్తుంది అనమాట చాప్టర్ 2లో. సో మరి అది ఇంకెలా రాయబోతున్నారు, ఇంకెలాంటి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇంకెంత కేర్ తీసుకోబోతున్నారు అని చెప్పి అందరు కూడా చూస్తున్నారు అనమాట. మరి ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు అడవి లోపల రియలిస్టిక్గా లొకేషన్స్లో ఎంత బాగా తీశారనేది షూటింగ్లో కానీ అంతా కూడా చూపించారు. మరి ఈసారి ఇంకెంత శ్రద్ధ పెడతారు, ఇంకెంత లొకేషన్స్ మీద ఇంప్రూవ్ చేస్తారు అనేది చూడాల్సిందే. సో మరి ఏదేమైనా ఒక వ్యక్తే తన స్క్రిప్ట్ రాసుకుని డైరెక్షన్ చేసి తనే హీరోగా చేసుకుని, సో మళ్ళీ అదే సినిమాలో హీరోతో పాటు ఇంకో క్యారెక్టర్ కూడా ఆయనే వేసుకుని సో ఇంత చేశారంటే మరి ఖచ్చితంగా అతనికి ఎలాంటి అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అనమాట. మరి ఈ కాంతారా చాప్టర్ 1కి ఏమైనా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ లాంటివి వస్తాయేమో ముందు చూడాలి.